PM7 డివోషనల్ ప్రేక్షకులకు శుభాభినందనలు. ఈరోజు చాలామందికి ఆసక్తి కలిగించే విషయం, మనకి కూడా ఎప్పుడైనా అలాంటి యోగం పడుతుందా అనే ఆశ, ఆ రకంగా మనకి అమిత ఉత్సాహాన్ని కలిగించే అంశం రాత్రికి రాత్రి కోటీశ్వరుడు అవటం ఎలా. ఇది మనందరికీ కూడా చాలా ఆసక్తి కలిగిస్తుందంటలో సందేహం లేదు. అయితే మరి ఇది నిజమేనా? అందరికీ ఆ యోగం ఉంటుందా? ఎవరికి ఆ యోగం ఉంటుంది? మరి రాత్రికి రాత్రి కోటీశ్వరుడు అవ్వాలి అంటే ఎలాంటి గ్రహాల యొక్క కూరిమి ఉండాలి? ఇలాంటి ఆసక్తికరమైన విషయాల్ని తెలిపే ప్రయత్నమే రాత్రికి రాత్రి కోటీశ్వరుడు అవటం ఎలా. సాధారణంగా ఎప్పుడైనా సరే మనకి ఈ దుష్ట గ్రహాలుగా చెప్పబడేవి ఏవైతే ఉంటాయో, ముఖ్యంగా రాహు, శని, కుజుడు, ఈ ముగ్గురు యొక్క గ్రహాల వల్లే చాలామంది జాతకుల్లో అప్పటికప్పుడు విపరీతమైన ధనయోగం లేదా రాజయోగాలు పట్టడం అనేవి సాధారణంగా ఎక్కువ స్థాయిలో ఈ మూడు గ్రహాలే ప్రభావితం చూపించడం అనేది ఉంటుంది. కనుక దుష్ట గ్రహాలు ఎప్పుడు కూడా అన్ని వేళలా కూడా దుష్ట గ్రహాలు ఎంత మాత్రం కూడా కాదు. ఇక్కడ కానీ మనం గమనించవలసింది ఏంటంటే కనుక, రాత్రికి రాత్రి యోగం, సరే ధనయోగం పట్టింది అంటే కనుక మనము వాస్తవికంగా మాట్లాడాలి అంటే ఇందులో తెల్లధనం కన్నా కూడా మరి నల్లధనం ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ మనం ఎక్కువ సంపాదిస్తున్నాము అంటే ఎంతో కొంత దాంట్లో మరి నల్లధనం పాత్ర కూడా అంతే ఉంటుంది. ఇక్కడ నల్లధనానికి శని, రాహు మనం సాక్ష్యంగా చెప్పవలసి ఉంటుంది. కనుక విపరీతమైన రాజయోగం పట్టాలి అంటే కనుక ఖచ్చితంగా ఆ దుష్ట గ్రహాల యొక్క కూర్మే అవసరం ఉంటుంది. రాజకీయంగా ఎదగాలి అంటే కనుక శని యొక్క మాస్ ఫాలోయింగ్ కావాలి. సినిమా రంగం ద్వారా సంపాదించాలంటే కనుక రాహు యొక్క ఇది కావాలి. లేదు భూములు, కబ్జాలు ఇలాంటివి చేసి ఎదగాలి అనుకుంటే కనుక కుజుడి యొక్క అనుగ్రహం కావాలి. సరే, ఎలా కష్టపడినా ఏం చేసినా కానీ ఒక యోగం పట్టాలి అంటే కనుక ఖచ్చితంగా ఈ మూడు గ్రహాల్లో ఏదో ఒక గ్రహం అయితే మనకు మేలు చేసేలాగా ఉండాలి. అయితే మరి ఒకవేళ ఈ మూడు గ్రహాలు కనుక మనకి మేలు చేసే స్థితిలో లేకపోతే వారికి మనం ఏదైనా సరే కృత్రిమంగా ఆ రకంగా ఏదైనా సరే మనం వాటిని మరి వశపరుచుకోవటం, లేదా లొంగ తీసుకోవటం, లేదా మనకి అనుకూలకంగా మార్చుకోవటం, ఇలాంటిది ఏదైనా చేతవుతుందా అనేది కూడా ఒకసారి మనం చర్చించుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. నిజానికి మీరు కనుక అంటే ఈ జ్యోతిష రంగంలో ఉన్న వాళ్ళకైతే చాలామందికి తెలుస్తుంది. పెద్ద పెద్ద మరి ఎవరైనా సరే ఇవాళ అతి పారిశ్రామికవేత్తలు, బాగా సంపాదించే పారిశ్రామికవేత్తలు కానీ, తర్వాత మరి సినీ రంగంలో అత్యధికంగా పేరు ప్రఖ్యాతులు పొందిన వాళ్ళ డబ్బు పరంగా ఆ రకంగా ఎవరైతే మరి కోట్లకి అధిపతులుగా ఉన్నారో వాళ్ళ జాతకాలు చూసినప్పుడు మిగతా అంటే ఇందాక మనం పైన చెప్పుకున్న గ్రహాలు వదిలేస్తే చాలా గ్రహాలు వాళ్ళకి ఎక్కువ ఉపయుక్తంగా ఉండదు. అలాగే మరి చాలామంది మనకి ఈ జ్యోతిష విభాగంలో చెప్పినట్టుగా వాళ్ళకి 6 గ్రహాలు ఉచ్చ స్థితిలో ఉండటం కానీ, తర్వాత మరి ఏదైనా సరే ఒక 3 గ్రహాలు చాలా విపరీతమైన యోగాన్ని కలిగించే స్థాయిలో కానీ ఉండకపోయినా కూడా వాళ్ళు ఎక్కువ గడించడానికి కారణం ఏంటంటే కనుక ఇందాక పైన చెప్పిన గ్రహాల్లో ఏదో ఒకటి బాగుండటం. ఇప్పుడు మీకు నేను చెప్పబోయేది ఏంటంటే కనుక, ఒకవేళ మన యొక్క కోటీశ్వరులు కావాలి అని, లేదా కనీసం మనం ఉన్నంతలో మన యొక్క కోరికలు ఏవైతే ఉంటాయో, ఒక ఇల్లు కావాలి, కనీసం కొంత భూమి కావాలి, నాకు కొంత బ్యాలెన్స్ కావాలి అంటే అతి ఆశ అనేది కాకపోయినా ప్రతి ఒక్కరికి సామాన్యమైన ఆశలు అయితే ఉండటం అనేది సహజం. ఇక్కడ ఇవాళ నేను చెప్పబోయే ఈ దోష పరిహారాలు మీకు ఆ రకంగా ఎంతో కొంత సహాయపడతాయి. తప్పకుండా మీరు కనుక వీటిని మీరు శ్రద్ధ, నమ్మకంతో కనుక ఆచరించి చూడండి. తప్పకుండా మీకు మేలు జరగటం అనేది ఉంటుంది. మొట్టమొదటిగా ఎప్పుడైనా సరే ఈ శని, కుజుల కంటే కూడా అన్ని రకాల వాళ్ళకి కూడా మొట్టమొదటి మేలు చేసే గ్రహం అయితే కనుక తప్పకుండా రాహువే. ఎందుకంటే రాహు కనుక అనుకూలిస్తే క్షణాల్లో మనం కోటీశ్వరులు అవటం అనేది అంత తేలికో, క్షణాల్లో రాత్రికి రాత్రి బికారులు అవటం కూడా రాహు బట్టే ఉంటుంది. కనుక మీ జాతకంలో అత్యంత ప్రభావితమైన
గ్రహం ఏమిటి అంటే కనుక అది తప్పకుండా రాహుతోనే ఉంటుంది. కనుక ఇక్కడ రాహుని కనుక మనం అనుకూలకంగా మార్చుకోవాలి అంటే తప్పకుండా మనకి ఏంటంటే ఒకటి దుర్గాదేవి ఆరాధన అనేది మీరు ఎంత ఎక్కువ చేసుకుంటే అంత మేలు జరగటం అనేది ఒకటి. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే మీ ఇంట్లో ఏదైతే నైరుతి మూల ఎప్పుడు కూడా ఒక గాజు సీసా లేదా గాజు గ్లాసులో నిమ్మకాయ వేసి అలా పర్మినెంట్గా ఉంచేయటం అనేది. ఇక మూడోది మీకు ఏదైనా సరే నీలం రంగు పుష్పాలు కనుక దొరికినట్టయితే నీలం రంగు పుష్పాలతో మీరు శివుణ్ణి ఆరాధించటం, ఈ రకంగా చేసినట్టయితే తప్పకుండా రాహు యొక్క అనుగ్రహం మీకు లభించడం అనేది ఉంటుంది. దానితో పాటుగా అంటే ఒకవేళ మనకి నీలం రంగు పువ్వులు దొరకవు అనుకోండి, నీలం ప్లాస్టిక్ మీద కూడా రాహు యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకని మీరు ఏదైనా సరే నీలం రంగుకు సంబంధించిన ప్లాస్టిక్ పువ్వులు కానీ తర్వాత ప్లాస్టిక్ అలంకరణ వస్తువులు కానీ వాటిని మీరు నైతిలో పెట్టుకోండి, కొంత ఈ రాహు యొక్క అనుగ్రహం లభిస్తుంది. తర్వాత రాహు అనేవాడు మీకు సాధారణంగా మీ యొక్క తాతలు కానీ తర్వాత మరి తాతమ్మలు అంటే నాయనమ్మలు అమ్మమ్మలు వీళ్ళ మీద కూడా రాహు యొక్క ప్రభావం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఉన్నంత కాలం కూడా మీకు అందుబాటులో ఉంటే నెలకో 2 నెలలకో వారి యొక్క ఆశీస్సులు తీసుకుంటూ ఉండండి. దానివల్ల కూడా తప్పకుండా మేలు జరగటం అనేది కూడా ఉంటుంది. ఈ రకంగా రాహుని మీరు అనుకూలకంగా మార్చుకోవడానికి ఉంటుంది. ఇది రాహు పరంగా మనకుంటే ఒక ప్రధానమైన పరిహారిక క్రియ. ఇక అంటే రాహు అనేవాడు ఏంటంటే మిమ్మల్ని రాత్రికి రాత్రి చాలా ఎక్కువ స్థాయికి తీసుకెళ్ళటం అనేది ఉంటే, శని ఏంటంటే ఒక నిలకడగా అంటే ముందు ఒక 2-3 నెలలకు సంపడి ఆ తర్వాత 4 నెలలు ఎంతో కొంత అభివృద్ధికి వచ్చి ఆ తర్వాత నుంచి ఇంకా ఆకస్మికంగా ధనయోగం పట్టడం. అంటే మీరు చూస్తూ ఉంటారు చిన్నప్పుడు పలానా వ్యక్తి పాపం ఇలా టీ అమ్మి ఈ తర్వాత ఈ స్థాయికి వచ్చాడు, లేదు చిన్నప్పుడు చాలా ఇలాంటి చిన్న చిన్న పనులు చేసి వాళ్ళు ఇంత పెద్ద స్థాయికి వచ్చాడు. ఇలాంటివి ఎవరైనా మీరు కథలు వింటే కనుక ఆ కథల వెనకాల ఎప్పుడు కూడా శనే ఉంటాడు. సో శని ఎప్పుడు కూడా ముందు కష్టపడి తర్వాత లాభాన్ని ఎక్కువగా ఇవ్వాలి అంటే కనుక అది శని వల్ల అవటం అనేది ఉంటుంది. కనుక ఇక్కడ మనం శని యొక్క విషయంగా మనం ఆయన అనుకూలంగా మార్చుకోవాలి అంటే మనం చేయవలసింది ఏంటంటే కనుక శనివారాలు అప్పుడప్పుడు ఏదైనా సరే కుక్కలకి లేదా పక్షులకి వాటికి పెట్టే పదార్థాల మీద ఒక చుక్క నువ్వుల నూనె వేసి వాటికి పెడుతూ వస్తూ ఉన్నట్టే. అంటే మీరు ఏంటంటే 1 వారమో 2 వారాలు చేసి ఆగిపోకూడదు. అలా కొన్ని నెలలు మీరు ఒక నియమంగా పెట్టుకుని ఒక 6 నెలలు చేసుకుంటాను, ఒక 12 నెలలు చేసుకుంటాను అనే ఒక నియమం పెట్టుకుని కనుక మీరు చేసి ఆచరించినట్టయితే తప్పకుండా విజయం పొందటం అనేది అయితే ఉంటుంది. ఆ రకమైన శ్రద్ధ అనేది మీకు ఉంటే కనుక శని యొక్క అనుగ్రహం పొందటం అనేది ఉంటుంది. తర్వాత రెండోది శని అనేది ఎప్పుడు కూడా ముసలి వారి మీద ఆయన యొక్క ప్రభావం అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనకి ఇంట్లో ఎవరైనా సరే వృద్ధులు అంటే 60 ఏళ్ళ పైబడిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక శనివారాలు కొద్దిగా వాళ్ళ పాదాలు కడిగి ఆశీర్వాదం తీసుకున్నట్టయితే కూడా శని సులభంగా ప్రసన్నం అవటం అనేది ఉంటుంది. తర్వాత శని ఇవాళ రోజుల్లో మనకి కాలభైరవుడు. సో కాలభైరవ అష్టకం అనేది ప్రతిరోజు చదువుకుంటూ రావటం వల్ల కూడా మేలు జరుగుతుంది. ముఖ్యంగా శనివారాల పూట అంటే ఉత్తి రోజులు మీరు చదవకపోతే ఎకాబికిన శనివారాలు 8 సార్లు కనుక ఆ కాలభైరవ అష్టకాన్ని పఠించినట్టయితే తప్పకుండా విజయం పొందటం అనేది కూడా ఉంటుంది. ఆ రకంగా మనం శనికి సంబంధించిన పరిహారాలు ఆచరించితే చాలా మేలు జరగటం అనేది అయితే ఉంటుంది. ఇక ఏదైనా సరే ఒక గొడవల ద్వారా కానీ మధ్యవర్తిత్వాలు చేసి కానీ తర్వాత మరి ఏదైనా సరే అక్రమంగా భూములు ఆక్రమించి కానీ ఏదైనా లేదా భవన నిర్మాణ రంగంలోనే మనం స్వచ్ఛంగా అయినా సరే నీతి నిజాయితీలతో కానీ పైకి రావటం, మధ్యత్వం చేసి అంటే బ్రోకరేజింగ్ చేసి కూడా లాభపడే వాళ్ళు ఉంటారు. అలాంటి వాటన్నిటి వాళ్ళ మీద వెనకాల మనకి కుజుడి యొక్క ప్రభావం అనేది ఉంటుంది. కనుక ఇక్కడ కుజుడుని మనం కనుక అనుకూలకంగా మార్చుకోవాలి అనుకుంటే కనుక చాలామంది సుబ్రహ్మణ్య స్వామి అనుకుంటారు. సుబ్రహ్మణ్య స్వామి అనేది సాధారణమైన వాటికి మనకు ఉపయోగపడుతుంది. కానీ మామూలుగా అయితే చండికా దేవిని ఆరాధించినట్టయితే చాలా తొందరగా మనము వృద్ధిలోకి రావటం అనేది ఉంటుంది. లేదా వారాహి దేవిని కనుక ఆరాధించినట్టయితే చాలా తొందరగా మనం పైకి రావటం అనేది అయితే ఉంటుంది. ఇంకా అంతేకాకుండా మనకి ఇష్టం ఉంటే నుదుటిన లేదంటే హృదయం మీద ప్రతిరోజు కూడా మరి ఏమాత్రం
మనం విస్మరించకుండా సింధూరం కనుక పెట్టుకుంటూ వచ్చినట్టయితే తప్పకుండా మరి కుజుడి యొక్క అనుగ్రహం కూడా మనకి లభించడం అనేది ఉంటుంది. తర్వాత ఏదైనా సరే మంగళవారాలు ఎప్పుడైనా సరే నెలకో 2 నెలలకో కుదిరినప్పుడు ఈ ఎర్రమట్టిని తెచ్చి దాన్ని కొద్దిగా తడిచేసి మనం ఏదైతే పసుపు వినాయకుడిని చేస్తామో అలా ఈ ఎర్రమట్టితో వినాయకుడిని చేసి మరి ఆ రోజు వినాయకుడి యొక్క అష్టోత్తరం చేసి ఆయనకి ఏదైనా సరే మనం ఉండాలిగా నివేదన చేసి ఆ తర్వాత ఈ ఎర్రమట్టిని మళ్ళీ ఏదైనా సరే నీళ్ళల్లో కలిపేసి అలా కొన్ని వారాలు చేస్తే మీకు ఏదైనా సరే ఇప్పటిదాకా ఏదైనా సరే ఇబ్బందుల్లో ఉన్న భూములు అవి కూడా పరిష్కారం అవడంతో పాటుగా ఇతరత్ర కూడా మనకి ఏదైతే ఇందాక మనం చెప్పుకున్న ఏదైనా సరే రాత్రికి రాత్రి మనం అనుకున్న లక్ష్యాలు చేరుకోవటం ఎలా, ఆర్థికంగా సుఖపడటం ఎలా, ఇలాంటి వాటన్నిటికీ కూడా ఈ రకమైన దోష పరిహారాలు చేసినట్టయితే తప్పకుండా మీకు ఉపశమనం లభిస్తుంది. అందులో ఎలాంటి ఆక్షేపం